నమస్తే మై డియర్ ఫ్రెండ్స్. అది జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గావ్ అనేటువంటి ప్రాంతం. ఆ ఊరికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో బైసరా అనేటువంటి ఒక లోయ ప్రాంతం. చుట్టూ మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు, పైన్ వృక్షాలతో కూడినటువంటి దట్టమైనటువంటి అడవి, అక్కడక్కడ పచ్చిక బయళ్లతో కూడినటువంటి చిన్న చిన్న మైదానాలు. దేశంలోని నలుమూలల నుంచి కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వచ్చినటువంటి కొంతమంది జంటలు, ప్రకృతి మాత ఒడిలో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి అక్కడికి వచ్చినటువంటి సందర్శకులు మరికొంతమంది. ప్రతిరోజు అనేక వందల మంది ఆ లోయ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి నేచర్ని ఎంజాయ్ చేసేటువంటి ఈ వేసవి కాలంలో నిన్న ఒక అల్లకల్లోలం జరిగింది. ఈ టీఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి సిస్టర్ ఆర్గనైజేషన్ అక్కడ ఉన్నటువంటి సందర్శకుల మీద చాలా హేయమైనటువంటి దాడి జరిగింది. తుపాకులతో ఇష్టారీతిన అక్కడ ఉన్న వాళ్ళని కాల్చేయడం జరిగింది. ఈ దాడిలో 28 మంది చనిపోయారు. అదేవిధంగా సుమారుగా 20 మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, వాళ్ళందరినీ కూడా మీ ఐడి కార్డ్స్ చూపించండి అని చెప్పి వాళ్ళ ఐడి కార్డ్స్ చూపించిన తర్వాత వీళ్ళు మా మతం వాళ్ళు కాదు అని నిర్ధారించుకున్న తరువాత, ఒకవేళ ఆ ఐడి కార్డ్స్లో సరిగ్గా వాళ్ళు చూపించలేకపోతే మీరు ఇస్లామిక్ వర్సెస్ చెప్పండి, సూక్తులు చెప్పండి, పద్యాలు చెప్పండి ఇస్లాంకి సంబంధించి అని చెప్పి అడిగి అవి చెప్పలేకపోతే మహిళల్ని పిల్లల్ని మాత్రం వదిలిపెట్టి మిగతా వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేయడం జరిగింది. ఇది చాలా ప్రీకిపంద చర్య. టెర్రరిస్టులు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం ద్వారా భారత్ యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరు అని చెప్పి మనము ఘంటాపథంగా చెప్పాలి. మనం అందరం కూడా నిలబడి దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రకమైనటువంటి దాడులు చేయడానికి ఇదే టైంని ఎందుకు ఎంచుకున్నారు? అసలు ఈ నేపథ్యం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, 2017లో ఎప్పుడో ఒకసారి అమర్నాథ్ యాత్రికులు వెళ్తున్నటువంటి బస్సును అటాక్ చేసి 7 మందిని చంపేశారు. 2017లో ఇది జరిగింది. సుమారు 8 సంవత్సరాల వరకు ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్లు ఎవరిని చంపిన దాఖలాలు లేవు కాశ్మీర్లో. ఒకవేళ సివిలియన్స్ని ఎవరినైనా సాధారణ ప్రజల్ని చంపారు అనంటే వాళ్ళు ఎవరు అనంటే జమ్మూ కాశ్మీర్లోని బ్రతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళని చంపారు తప్ప టూరిస్టుల మీద పెద్దగా అటాక్ జరగలే. లాస్ట్ ఇయర్ 2024లో ఒక రాజస్థాన్ భార్యాభర్తల్ని కాల్పులు జరిపారు, వాళ్ళు ఇంజ్యూర్ అయ్యారు. అదొక్క ఇన్సిడెంట్ పక్కన పెడితే టూరిస్టులని అటాక్ చేసింది 2017 తర్వాత దాదాపు లేదనే చెప్పాలి. అలాంటిది ఒక్కసారిగా ఈ టూరిస్టుల మీద దాడి చేసి ఇంతమంది చంపేయడము అనేది చాలా బాధాకరమైనటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. మనకి ఇంతమందిని చంపిన సంఘటన ఇంకొకటి ఏది ఉంది అని అంటే 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడి. అప్పుడు సెక్యూరిటీ పర్సనల్ని తీసుకెళ్తున్నటువంటి వ్యాన్ మీద వాళ్ళు దాడి చేసి, ఉగ్రవాద సంస్థ దాడి చేసి, అప్పుడు దాదాపు 40 మందిని మన ఇండియన్ సోల్జర్స్ని మట్టుబెట్టారు. ఆ పుల్వామా దాడి తరువాత వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. వాటినే బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ అంటారు. ఆ ఇన్సిడెంట్ 2019 ఫిబ్రవరిలో జరిగింది. 2019 ఫిబ్రవరిలో జరిగిన తరువాత 2019 ఆగస్టులో బీజేపీ గవర్నమెంట్ ఈ ఆర్టికల్ 370 ఆర్టికల్ని రద్దు చేసింది. అంటే కాశ్మీర్కు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని అప్పటిదాకా ఈ లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో స్వయం ప్రతిపత్తితో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2 యూనియన్ టెరిటరీలుగా, అంటే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఈ జమ్మూ కాశ్మీర్ని విభజించారు. ఒకటి జమ్మూ కాశ్మీర్ అన్నారు, ఇంకొక దాన్ని లడక్ అన్నారు. ఈ జమ్మూ కాశ్మీర్లో మొన్న 2024లో ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిపారు. దానికి ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. లడక్ మాత్రం ఇప్పటికీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్లోనే ఒక హిల్ ఆర్గనైజేషన్ తోటి అడ్మినిస్ట్రేషన్ చేయబడతా ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత నేపథ్యం. సో ఇలాంటి నేపథ్యంలో
ఈ టైంనే ఎందుకు ఎంచుకున్నారు టెర్రరిస్టులు అని అంటే చాలా ఇంపార్టెంట్ విషయం మనం గమనించాల్సింది. ఈ కాశ్మీర్ అనేది ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆస్తుల్ని సంపాదించుకోవచ్చు అనే వెసులుబాటు వచ్చింది. దానివల్ల అనేక మంది అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు, ఆస్తుల్ని సంపాదించుకుంటూ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తున్నారు. అది కాకుండా గవర్నమెంట్ కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా కొన్ని పెద్ద పెద్ద బ్రిడ్జ్లు, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ను కూడా పెంచుతూ అనేక రకమైనటువంటి పెట్టుబడులను కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్లో పెట్టి అక్కడ అభివృద్ధిని తీసుకురావడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనసులను చూరగొని అది భారత్లో పూర్తిగా అంతర్భాగమయ్యేటట్లుగా ఇంటిగ్రేట్ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది పాకిస్తాన్కి నచ్చడం లేదు. అదేవిధంగా టూరిజం విపరీతంగా డెవలప్ అయింది జమ్మూ కాశ్మీర్లో. లాస్ట్ ఇయర్ ఒమర్ అబ్దుల్లా గారు ఈ మార్చిలో ఆయన చెప్పారు, లాస్ట్ ఇయర్ 2024లో సుమారుగా 35 లక్షల మంది జమ్మూ కాశ్మీర్ని టూరిస్టులు సందర్శించారు. అందులో 43,000 మంది ఫారినర్స్ కూడా ఉన్నారు. అంటే ఎంత ఆదాయం జమ్మూ కాశ్మీర్కి టూరిజం ద్వారా వస్తుందో చూడండి. ఈ టూరిజం ద్వారా వచ్చినటువంటి డబ్బులతోటి అక్కడ ఉన్నటువంటి యువకులకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం ద్వారా తీవ్రవాద కార్యకలాపాలకి అట్రాక్ట్ కాకుండా చాలా ఎఫెక్టివ్గా ఈ ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్ పురోగమిస్తుంది. ఇదంతా కూడా పాకిస్తాన్ అబ్జర్వ్ చేస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్ కానీ డెవలప్ అయితే టూరిజం ద్వారా కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కానీ లేకపోతే పెట్టుబడుల ద్వారా కానీ మనకు ఈ జమ్మూ కాశ్మీర్ దక్కకుండా పోతుంది. వాళ్ళల్లో టెర్రరిస్టులను పంపించి అక్కడ అంతర్యుద్ధం క్రియేట్ చేయలేము అనేటువంటి భయం ఒకటి ఉంది. మరి అలాంటి భయం గత 8 సంవత్సరాలుగా ఉన్నా సరే ఇప్పటిదాకా అలాంటి యాక్టివిటీ చేయకుండా ఇప్పుడే ఎందుకు ఇలాంటి యాక్టివిటీ చేసింది అని అంటే మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ మంత్ మార్చిలో అక్కడ బలూచిస్తాన్ తీవ్రవాద సంస్థ ఒకటి వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక ట్రైన్నే హైజాక్ చేశారు. ఏకంగా పాకిస్తాన్లో ఒక ట్రైన్ని 400 మంది ప్యాసింజర్స్ ఉన్నటువంటి ఒక ట్రైన్ని హైజాక్ చేసి అందులో పిల్లల్ని మహిళల్ని వదిలేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్లో దాదాపు ఒక 30 నుంచి 40 మందిని చంపేశారు. అదేవిధంగా ఈ వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చలేదు అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వెళ్ళి ఆ డిమాండ్లు మేము నెరవేర్చము అని చెప్పి ఆ బలూచిస్తాన్ తీవ్రవాద సంస్థ మీద వాళ్ళు అటాక్ చేశారు. దాదాపు 24 గంటల పాటు అటాక్ జరిగింది. అయినా సరే బలూచిస్తాన్ ఆ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు 24 గంటల వరకు పోరాడారు. అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా డెవలప్ అయ్యారో బలూచిస్తాన్లో మీరు అర్థం చేసుకోండి. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ భూభాగంలో 43% ఉంటుంది. సో అలాంటి ఎక్కువ ఏరియా ఉన్నటువంటి ప్రాంతం నుంచి అంత రెబెలియన్ గ్రూప్స్ ఉండడాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. సో అలాంటి ఇన్సిడెంట్ జరిగి పాకిస్తాన్ ప్రజల్లో తీవ్రమైనటువంటి ఏకీయభావం ప్రభుత్వం మీద ఏర్పడింది. ఇది ఒకవైపు ఉంటే పాకిస్తాన్లో ఎకనామిక్ వోస్ అంటే ఆర్థికంగా చితికిపోయి ఉన్నటువంటి పాకిస్తాన్ పట్ల, పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా జుగుప్సతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ కావాలి వాళ్ళకి. ఏ విధంగా ప్రజల యొక్క దృష్టిని మరల్చాలి అని చెప్పి ఆలోచించి వాళ్ళే ఈ టిఆర్ఎఫ్ ఏదైతే ది రెసిస్టెన్స్ ఫోరం అనే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సిస్టర్ కన్సర్న్ ఏదైతే ఈ సంస్థ కూడా ఎప్పుడు ఏర్పడిందంటే ఈ ఉగ్రవాద సంస్థ టిఆర్ఎఫ్ అనేది ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత ఏర్పడినటువంటి సంస్థ. సో ఈ సంస్థని రెచ్చగొట్టడం ద్వారా ఈ రకమైనటువంటి అటాక్కి పాకిస్తాన్ ప్రభుత్వం పాల్పడింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఇదే టైంని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే జేడి వాన్స్ ఈ అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ భారత సందర్శనలో ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాకి సందర్శనకు వెళ్ళారు. సో ఇలాంటి టైంలో ప్రపంచానికి గ్లోబల్ స్టేజ్ మీద భారత్ని బ్యాడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ టైం ఎంచుకొని ఇలా నిర్దాక్షిణ్యంగా అమాయకులైనటువంటి ఈ సందర్శకుల మీద వాళ్ళ ప్రతాపాన్ని చూపెట్టారు. కాబట్టి ఇప్పుడు భారత్ ప్రభుత్వం ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే ఒకవైపు టెంపరీగా షార్ట్ టర్మ్గా ఆలోచించకూడదు.
ఇప్పుడు వాళ్ళు అటాక్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఇండియా కూడా ఏదో విధంగా ఈ బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు, ప్రపంచం ఆశ్చర్యపోయేలా మేము బదులిస్తాము అని చెప్పారు. సో డెఫినెట్గా ఏదో ఒకటి చేస్తుంది, అది చేయాల్సిందే. అది చేస్తూనే ఇంకొక పని కంపల్సరీగా భారత ప్రభుత్వం చేయాలి. ఏంటి అని అంటే విపరీతంగా పెట్టుబడులు పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా పెంచాలి. అది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ టు స్ట్రైక్ ది పాకిస్తాన్ నైతికంగా దెబ్బ కొట్టాలంటే జమ్మూ కాశ్మీర్ని విపరీతంగా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే ఎక్కువ ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వాలి, ఫ్రీ పవర్ ఇవ్వాలి, పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఫ్రీ వాటర్ ఇవ్వాలి, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి అది అంతా ఒక ప్రకృతి నిలయంగా ఉంటుంది జమ్మూ కాశ్మీర్. అలాంటి జమ్మూ కాశ్మీర్ని డెవలప్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి యూత్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చితే ఆటోమేటిక్గా అది చాలా స్మూత్గా భారత్లో ఒక ఇంటిగ్రేట్ అయిపోతుంది. అదేవిధంగా లడఖ్కి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడానికి చర్యలు తీసుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిపారు, ఎన్నికైన ప్రభుత్వం ఉంది. లడఖ్లో కూడా పని చేయాలి ఫ్యూచర్లో చేసి అప్పుడు ఇక్కడ డెమోక్రసీని మేము స్థాపించగలిగాం జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడఖ్లో అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా పాకిస్తాన్కి సరైనటువంటి బుద్ధి చెప్పిన వాళ్ళమైతాం. ఈ విధంగా అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకి అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా ధీటైన సమాధానం ఇస్తుంది. నరేంద్ర మోడీ గారికి మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పి ఈ టెర్రరిస్టులు చెప్పారు. అంటే ఎంతటి పర్సనల్ గ్రడ్జ్ ఉందో నరేంద్ర మోడీ మీద. ఈ 370 ఆర్టికల్ రద్దు చేశాడు అని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజే వ్యతిరేకించారు. ఆర్టికల్ 370 పెట్టడాన్ని, కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్ని అప్పుడే ఆయన వ్యతిరేకించాడు. ఆ పనిని ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చేసింది. అది కక్షగా పెట్టుకుని మీరు నరేంద్ర మోడీకి చెప్పండి అని చంపుతూ వాళ్ళు ఆ ఉగ్రవాదులు అన్నారు అని అంటేనే వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. చాలా ఎఫెక్టివ్గా ఆ టెర్రరిస్టుల్ని ఏరివేతకి మనం శ్రీకారం చుట్టాలి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ని ఇంకా కసితో డెవలప్ చేయాలి అని చెప్పి మీకందరికీ విన్నవించుకుంటూ మేరా భారత్ మహాన్.